హిందూ కుటుంబంలో పుట్టి కూడా అందరూ అంటూ ఉంటారు, బొట్టు పెట్టుకోండి, నువ్వు అమ్మాయి వేనా, అసలు అమ్మాయి లక్షణాలు ఉన్నాయో నీలో అని చెప్పి అన్నా కూడా నేనేం పట్టించుకోకుండా నాకు ఇష్టం లేదని చెప్పేసి నేను దేవుని కోసం అన్ని సాక్రిఫైస్ చేశాను. అవన్నీ నేను చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడేదాన్ని. లైక్ పీసీఓడి కూడా అటాక్ అయింది. ఇంకా ఎలా అంటే ఇంకా అందరూ అనేవాళ్ళు, నువ్వు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా నీకు అంతా బాగా చూసుకుంటున్నాను, ఎందుకు ఇలా నీరసం అయిపోతున్నావు అని చెప్పి 1 వీక్ ఒకసారి ఫీవర్ రావడం, అలా బ్లడ్ లేదని, ఇంకా చాలా మైగ్రేన్ హెడ్ కానీ అన్ని అటాక్ అయిపోయాయి. ఇంకా అలా నైట్ 3 అయిందంటే చాలా నేను లేచి కూర్చుంటాను. నైట్లు సరిగ్గా నిద్రపోయేదాన్ని కూడా కాదు. ఇంకా ఎవరు చెప్పుకున్నా అందరూ ఏదో ఒకటి నిందిస్తూ ఉంటారు అని చెప్పి నాలో నేనే ఏడ్చుకుంటూ 3 లేచినప్పుడు నాలో నేనే ఏడ్చుకుంటూ వేసే ఎందుకు ఇలా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూ నా విశ్వాసం ఎక్కడ కోరుకున్నాను. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. దేవుడు నా పట్ల ఒక కార్యం చేశారు. మనకి రాగానే అప్పుడే నేను వెంటనే స్వస్థపరచబడ్డాను. ముందు రోజు నైట్ అసలు ఏం తిన్నా, వాటర్ తాగినట్టు ఉండట్లేదు, అయిపోతుంది. ప్రేయర్ చేయించుకుంటే వెంటనే ఆ రోజు నైట్ తినగానే ఆగిపోయింది. ఆ రోజు నైట్ స్వస్థత పొందా. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సో తన నా ఆత్మీయ కుమార్తె దెబోరా అద్భుత సాక్ష్యం. దేవుడు తన జీవితంలో చేసిన మహా అద్భుతం, అది మామూలు అద్భుతం కాదు, మహా అద్భుతం. యాక్చువల్గా తను ఒక హైందవ కుటుంబం నుంచి మరి దేవుడు అద్భుతాలు చేశాడు. హైందవ కుటుంబం నుంచి వచ్చి అనేకమైనటువంటి బాధలతో అలాగే అనారోగ్యంతో దేవుడు విడిపించి తన తట్టు తిప్పుకున్నాడు. అంత మాత్రమే కాక తన ఆత్మ కూడా తను పొందుకుంది. అంత మాత్రమే కాక తను మరి ఒకప్పుడు ఒక పేరు, ఇప్పుడైతే పూర్తిగా దేవుని తట్టు తిరిగిన తర్వాత నా కుమారి నిన్ను దెబోరా అనే నామకరణం చేశాడు. ఇది మాత్రం నిజంగా చాలా బ్లెస్డ్, దీవించబడినటువంటి యవ్వన స్త్రీ ఎవరన్నా ఉన్నారు అంటే అది దెబోరా అనే. నిజంగా పేరు మార్చాడు, తనకున్నటువంటి అనారోగ్యాలన్నీ తీసివేసి సంపూర్ణ స్వస్థత విడుదల చేశాడు. ఇది నేను చెప్పడం కాదు, తన జీవితంలో ఏమేమి జరిగిందో అన్నీ ఈ ప్రజలకు షేర్ చేసుకునేది. నాన్న చెప్పున్నానా, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు, దేవుడు ఏదైతే చేశాడో అదే చెప్పు, ఏది కలపొద్దు, ఏది మిస్ చేయొద్దు, ఓకేనా? సో దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే చేశాడో దాని వరకే చెప్పు, ఓకే? యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు. నేను హిందూ కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యాము. అప్పుడు హిందూ కుటుంబంలో ఉన్నప్పుడు నా పేరు సౌజన్య. దేవుడు నా పేరుని దెబోరాగా మార్చారు. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. అయితే నేను సెకండ్ సెమ్లో ఉన్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేవి. అప్పుడు నేను హాస్పిటలైజ్ అయ్యాను. ఒక 1 వీక్ వరకు ఉన్నాను. అప్పుడు ఏది తిన్నా వామిటింగ్ అయిపోయేది, అసలు బాగా నీరసంగా ఉండేదాన్ని. జరిగింది రోజులు హాస్పిటల్లో 4 months, ఒక 4 months బ్యాక్ ఇదంతా జరిగింది. అయితే అప్పుడు అంకుల్ మా డాడీకి ఫస్ట్ నుంచి పరిచయం ఉన్నారు, కానీ ఫస్ట్ లో ఉండేవాళ్ళం కానీ క్లోజ్ గా, ఇప్పుడు అంత టచ్ లో లేము. మీ డాడీ మా దగ్గరికి ఎట్లా వచ్చారో అది నేను చెప్తాను. నేను ఒక కంగన్ వాటర్ ప్యూరిఫైర్ ఒక వాటర్ది తీసుకున్నాను. సో వీళ్ళ ఫాదరు దాంట్లో డీలరా, డిస్ట్రిబ్యూటర్. సో నేను ఒకటి తీసుకుంటాం జరిగింది. దాన్ని ఫిక్స్ చేయడానికి, దాని గురించి నాకు తెలుసు ఎప్పటి నుంచో. వీళ్ళ ఫాదరు ఒకసారి చెక్ చేయడానికి, దాన్ని మొత్తం చెకప్ చేయడానికి దెబోరా వాళ్ళ ఫాదరు మదరు మరి విజయవాడ రావటం అనుకోకుండా మా దగ్గరికి వచ్చారు. ఆ రోజు వచ్చిన తర్వాత కూర్చుని ఆ మెషిన్ అంతా చెక్ చేసి చూసి కొన్ని విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నైట్ మేము ప్రేయర్ చేసుకుంటుంటే వాళ్ళిద్దరూ, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్లేస్లో ఒక చీకటి కనపడింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనపడింది. నేను వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి చెబుదామా, చెప్పితే బాధపడతారు, మరి వారు కూడా చర్చికి వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు కదా, ఆ దురాత్మ మీ చుట్టూ తిరుగుతుందంటే ఎవరు నమ్మరు ఫస్ట్. సరే చూద్దాము, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దాం అని చెప్పాను. తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 3 daysకి ఫోన్ చేశారు, పాప హాస్పిటల్లో ఉందని. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాను. నేను హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, నీకు ఫుడ్ పాయిజన్ లా అయిందమ్మా, తగ్గితే 3 days లేకపోతే 1 week అని చెప్పి అన్నారు. ఇంకప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయని ఇంకా బాగా నేను నీరసం అయిపోయి ఒకసారి అంకుల్కి ప్రేయర్ చేయ డాడీ కాల్ చేయ డాడీ ప్రేయర్ చేయించుకుందామని ఫోన్ చేయమంటే చేశారు. అప్పుడు అంకుల్ ఫోన్లో ప్రేయర్ చేయగానే నాకు వామిటింగ్స్ ఆన్ ద స్పాట్లో తగ్గిపోయాయి. ఆ రోజు నైట్ నేను ఇడ్లీ తిన్నాను, మార్నింగ్కి ఏం లేదు, అంతా క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ డే అంకుల్ ఫోన్ చేసి దేవుడు నన్ను మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేయమని చెప్పారు అని చెప్పంటే మేము వెల్కమ్ చేశాము. ఇంకా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నాకు ప్రేయర్ చేశారు. ఆ రోజు నేను స్వస్థపడ్డాను. అలాగే దేవుడు ఆత్మ ఆ రోజు నా మీదకి వచ్చింది.
నేను హెవెన్లోకి వెళ్ళి మొత్తం చూశాను. దానికి ముందు ఒకటి జరిగినట్టుంది. నాలో ఉన్న చీకటి అంతా పోయింది. సో అది ఎట్లా వచ్చిందంటే, అది ఎలా వచ్చిందో చెప్పాడు కదా దేవుడు. ఆ చీకటి నేను అనుకోకుండా మా రిలేటివ్స్ నేను ఆ రోజు అక్కడ వెళ్ళకూడదు అనుకొని కూడా వెళ్ళి భయపడ్డాను అనమాట. ఇంకా దాంతో అక్కడ నుంచి నాకు నెగిటివ్ ఎనర్జీ అనేది నాలోకి వచ్చేసింది. అప్పటి నుంచి నీకు సరిగ్గా స్లీప్ లేదు. రాత్రి నిద్ర పట్టేది కాదు, భయంగా. ఇంకా అలా 3 అయితే చాలు, ఇంకా నాకు ఏదో ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోవడం ఏదో ఒకటి వచ్చేది. అక్కడ నుంచి ఆరోగ్యం నిలకడగలేదు, అన్ని అనారోగ్య సమస్యలు అన్ని ఇట్లా వచ్చేసినాయి అక్కడికి వెళ్ళిన కానించి. సో ఎంతకాలం క్రితం వెళ్ళా అక్కడ? ఒక 4 months బ్యాక్. సో దీనికి 4 టోటల్గా 8 months క్రితం వెళ్ళా. ఓకే, అప్పటి నుంచి ఈ 4 months నుంచి బాగా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నా. సో చీకటి అంతా, సో మీరు ఒక్కలే కాదు, డాడీ మమ్మీ అందరి చుట్టూతో తిరుగుతా ఉంది. సో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ వలన నేను వాటిని పసిగట్టాను. ఓకే, అప్పుడు ఒక 4 months బ్యాక్ అయితే నేను చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడేదాన్ని. లైక్ పీసీఓడి కూడా అటాక్ అయింది. ఇంకా ఎలా అంటే, ఇంకా అందరు అనేవాళ్ళు, నువ్వు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా, నీకు అంతా బాగా చూసుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇలా నీరసం అయిపోతున్నావు అని చెప్పి 1 week ఒకసారి ఫీవర్ రావటం, అలా బ్లడ్ లేదని, ఇంకా చాలా మైగ్రేన్ హెడేక్ అని అన్నీ అటాక్ అయిపోయాయి. ఇంకా అలా నైట్ 3 అయిందంటే చాలు, నేను లేచి కూర్చుంటాను. నైట్లు సరిగ్గా నిద్రపోయేదాన్ని కూడా కాదు. ఇంకా ఎవరికి చెప్పుకున్నా అందరూ ఏదో ఒకటి నిందిస్తూ ఉంటారు అని చెప్పి నాలో నేనే ఏడ్చుకుంటూ 3కి లేచినప్పుడు నాలో నేనే ఏడ్చుకుంటూ, యేసయ్యా ఎందుకు ఇలా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూ నా విశ్వాసం ఎక్కడ కోల్పోలేదు. ఇంకా అదే ధైర్యంతో ఉన్నాను కాబట్టి దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు. కానీ చాలా తొందరగా దేవుడు నన్ను స్వస్థపరిచారు. అంకుల్ మా ఇంటికి రాగానే ఆ రోజు నాకు ప్రేయర్ చేయగానే నాలో చీకటి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు మంచి ఆరోగ్యం ఉంది. అసలు ఎటువంటి అనారోగ్యం అనేది ఇప్పుడు వరకు నన్ను ఎటువంటి తాకలేదు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆ రోజు ఇంకా అలా నాలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది. దాని తర్వాత అంకుల్ చెప్పారు, మీరు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండండి అమ్మా ఒక 3 days. నన్నైతే ఒక 1 week ఉండమన్నారు. ఎందుకంటే నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదమ్మా, నువ్వు ఇప్పటి వరకు వెళ్ళగొని ప్లేసెస్కి లైక్ అట్లా ఏమైనా వెళ్ళుంటే ఒకసారి దేవుడిని అడుగు క్షమించమని ఇంకా అని చెప్పారు. ఇంకా మీరు ఏమన్నా కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే అవన్నీ ఒప్పుకోండి అని చెప్పారు. ఇంకా అలాగే మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నాము. నైట్ ఏడ్చి దేవుడితో చాలా ఏడ్చుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత దేవుడు మా ప్రేయర్స్ అన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పి నెక్స్ట్ 1 weekలోనే చెప్పారు. నెక్స్ట్ 1 weekకే మళ్ళీ అంకుల్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మేము చెప్పాము, ఇలా ప్రేయర్ అయిపోయింది అంకుల్ అని అంటే, అంకుల్ మాకు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఆత్మ నన్ను పిలిచారు, అంటే నా కుమార్తె అని పిలిచినప్పుడు నేనేంటంటే అదే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ రోజు నేను హెవెన్కి వెళ్ళాను ఫస్ట్ టైం. నేను ఎట్లా చేసి అప్పుడు ఏం జరిగిందంటే, మీరు 1 week ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నారు కదా. సో దేవుడు నాకు చెప్పాడు, వాళ్ళు 1 week ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోమని చెప్తే అది మీకు చెప్పి మీరు ప్రేయర్ చేసుకున్నారు. సో దేవుడు అదంతా చూశాడు. చూసిన తర్వాత నేను ఇంట్లో ఉదయాన్నే వేకుజామున 4:35కి ఎవ్రీడే నేను అట్లా లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. ప్రేయర్ చేసుకుంటుంటే ఉదయాన్నే 5 ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. మై సన్, నేను ఆ కుటుంబాన్ని నువ్వే జాగ్రత్త చూసుకో, ఆ కుటుంబాన్ని నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పేర్లు నాకు ఇష్టం లేదు, ఆ పేర్లు కాదు, నేను వారికి కొత్త పేర్లు పెడతానని వీళ్ళ ఫాదర్కి శ్రీనివాస్ గారు ఒకప్పుడు దేవుడు దానికి బదులుగా జోబ్ అంటే తెలుగులో యోబు, వీరి మీ మదర్ పేరు ఒకప్పుడు లక్ష్మి. సో ఇప్పుడు ఎస్తేరుగా దేవుడు మార్చాడు. తన పేరు సౌజన్య ఇప్పుడైతే దెబోరాగా మార్చాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఏం పేరు? మనోహర్. సో దేవుడు దానికి జాన్ అని పేరు పెట్టాడు. 4 పేర్లు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా నేను అక్కడే ఇంట్లోనే కూర్చుని ప్రేయర్ చేస్తుంటే ఈ 4 పేర్లు నాకు చెప్పాడు. ఈ 4 పేర్లను వెళ్ళి వారికి చెప్పు అన్నాడు. తర్వాత రెండోది ఇంకోటి చెప్పాడు, వాళ్ళు ఒక చర్చికి వెళ్తున్నారు, ఆ చర్చికి వెళ్ళొద్దని చెప్పు అన్నాడు. నేను షాక్ అయ్యా. చర్చికి వెళ్ళొద్దని చెప్తున్నాడు అంటే అది అసలు నా సన్నిధి కాదు, ఆ సన్నిధిలో అసలు అది నాది కాదు, అక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా నాకు సంబంధించిన వాళ్ళు కాదు, అసలు నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అక్కడ వెళ్ళటానికి వీలు లేదు, అక్కడ కనుక వెళ్తే ఇంకా చీకటి దురాత్మలు చుట్టేసుకునే వాళ్ళు ఉంటాయి,
వాళ్ళని మాత్రం వెళ్ళొద్దని చెప్పు అని అన్నాడు. నేను అన్నాను, అయ్యా పేర్లు పెట్టో బాగానే ఉంది, చర్చికి వెళ్ళొద్దంటే ఎవరన్నా నమ్ముతారా అని నేను అన్నా. చర్చికి వెళ్ళొద్దని చెప్తాం, మరి వాళ్ళు ఎట్లా నమ్ముతారు అంటే, నేను దేవుని అడిగా, అయ్యా నువ్వు ఆనాడు మోషేని ఫరో దగ్గరికి పంపించినప్పుడు అక్కడ అద్భుతం చేసావు, మరి నేను వెళ్ళి నువ్వు చెప్పమన్నది చెప్తాను, నువ్వు కూడా ఒక అద్భుతం చేయాలంటే ఓకే మైస్తాను, యూ కెన్ గో అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను అక్కడ అద్భుతం చేస్తున్నాడు. సో దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, దేవుడు మా మినిస్ట్రీకి ఇచ్చిన అధికారం ఏంటంటే రేమ్స్ని ఓపెన్ చేసేటువంటి అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. హెవెన్ని ఓపెన్ చేసి హెవెన్ని ఆపరేట్ చేసే అధికారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అది మా మినిస్ట్రీ. నా వీడియోస్ మీరు చూడవచ్చు. నేను ఎవరికి ప్రేయర్స్ చేసి హెవెన్కి పంపిస్తే వాళ్ళు చాలామంది హెవెన్కి వెళ్ళి సాక్ష్యాలు చెప్పారు. నా యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఫారెన్లో కానీ ఇండియాలో కానీ ప్రేయర్స్ చేస్తే చాలామంది హెవెన్కి వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని దర్శించి దేవుని సింహాసనం తాకి వచ్చారు. సో ఈ దెబోరా విషయంలో కూడా దేవుడు ఏమన్నాడంటే, వారి కుమార్తె ఉన్నది, దెబోరాని నామకరణం చేసి తనకి ప్రార్థించి రేమ్స్లోకి హెవెన్లోకి పంపించు, నేను అక్కడ తనతో నేను మాట్లాడతాను అని అన్నాడు. అది జరిగింది. నాకైతే చాలా నమ్మకం ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, సరే అట్లాగే చేస్తాను. నేను ఇంటికి వచ్చి చెప్పాను, వాళ్ళ ఫాదర్తో మదర్తో చెప్పా, మీరు చర్చికి వెళ్ళొద్దు, దేవుడు వెళ్ళొద్దు అన్నాడంటే వాళ్ళు షాక్ చెప్పారు. అదేంటి మమ్మల్ని చర్చికి వెళ్ళొద్దు అని చెప్పడానికి పాస్టర్ గారు ఏంటి ఎట్లా చెప్తున్నారు అని అనుకున్నారు. ఇక దేవుని కార్యం స్టార్ట్ అయ్యిద్ది. దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, దేవుడు చేస్తాడు కాబట్టి తన మీద వెంటనే ఇట్లా చేయబెట్టి ప్రార్థన చేసి, ఆ వీడియో కూడా ఉంది, ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. సో తన మీద చేయబెట్టి గో టు ద హెవెన్లీ రేమ్స్ అని చెప్పాను. వెనగానే తను పడిపోయి తన సోల్ హెవెన్కి వెళ్ళిపోయింది. శక్తి అగ్ని వల్ల దిగిరాదు. ఫైర్ అక్కడి నుంచి ఏం జరిగిందో చెప్తున్నాను. హెవెన్లో ఏమేమి చూసావో అవన్నీ చెప్పు. నేను ఫస్ట్ హెవెన్కి వెళ్ళగానే నాకు వెలుగుగా కనిపించింది. అంటే దేవునికి రూపం లేదంటారు కదా, మొత్తం లైట్ ఆఫ్ జీసస్ అంటారు కాబట్టి మొత్తం వెలుగే కనిపించింది. అప్పుడు ఫస్ట్ టైం నేను అలా పరలోకం చూడటం. అంటే దేవుడు సింహాసనం కూర్చుని ఉన్నాడా? ఆ సింహాసనంలో నుంచి వెలుగు ఇలా ప్రకాశిస్తుంది అనమాట. చుట్టూతో ఏంజల్స్ ఉన్నారు. చుట్టూతో ఎవరున్నారు? ఏంజల్స్. నేను ఫస్ట్ టైం హెవెన్ కి వచ్చాను కాబట్టి దేవుడు నన్ను హగ్ చేసుకొని వెల్కమ్ అని చెప్పి హగ్ చేసుకున్నారు. అది చాలా మెమరబుల్ మూమెంట్ నా లైఫ్ లో. నేను చిన్నప్పటి నుంచి బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని. హిందూ కుటుంబంలో పుట్టినా కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని అంటే, బొట్టు పెట్టుకోమన్నా కానీ నేను పెట్టుకోను, పూలు పెట్టుకోమన్నా నేను పెట్టుకోను. నేను అసలు హిందూ కుటుంబంలో పుట్టినా నేను అలాంటివి చేయనని జీసస్ కోసం చిన్నప్పటి నుంచి కూడా నేను అసలు ఇప్పటి వరకు వెళ్ళింది లేదు. హిందూ కుటుంబంలో పుట్టి కూడా అందరూ అంటూ ఉంటారు, బొట్టు పెట్టుకోవేంటి, నువ్వు అమ్మాయివేనా, అసలు అమ్మాయి లక్షణాలు ఉన్నాయా నీలో అని చెప్పి అన్నా కూడా నేనేం పట్టించుకోకుండా నాకు ఇష్టం లేదని చెప్పేసి నేను దేవుని కోసం అన్ని సాక్రిఫైస్ చేశాను అవన్నీ. ఇంకా అలా ఆ విశ్వాసంతోనే, నేను నమ్మకంతో దేవునికి నాకు ఎన్ని వచ్చినా కానీ, నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా కూడా నేను నా విశ్వాసం అనేది పోగొట్టుకోకుండా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. అయితే ఇంకా అక్కడ హెవెన్కి వెళ్ళిన తర్వాత దేవుడు అంకుల్ ముందే చెప్పారు, ముందు రోజు నైట్ చెప్పారు, మీ నలుగురికి దేవుడే స్వయంగా పేర్లు పెట్టారని. అయితే నేను నమ్మాను, కానీ మా ఫ్యామిలీలో కొంచెం నమ్మలేదు, ఎందుకంటే అప్పటి వరకు రాంగ్ స్టెప్లో ఉన్నారు కాబట్టి. ఇంకా ఏమైందంటే, ఇంకా ఆ రోజు నాకు ప్రేయర్ చేసి హెవెన్కి పంపించిన తర్వాత మా నలుగురు పేర్లు నాకే కనిపించాయి, మా ఫేసెస్తో సహా పైన మా పేర్లు కనిపించాయి. అంటే దేవుడు ఏమైనా చూపించాడా, లేదంటే ఎట్లా కనపడ్డాయి? దేవుడే చూపించారు. అంటే మా ఫేసెస్ చూపించి మీ పేరు ఇట్లా దెబోరా అని అలా మా నలుగురు ఫేసెస్ చూపించి మా పేరు కనిపించింది. సో క్లియర్ గా కనపడింది. క్లియర్ గా. మదర్ పేరు ఏంటి? ఎస్తేర్. దేవుడు పెట్టింది. నేను పెట్టానా? దేవుడు పెట్టాడు. దేవుడే పెట్టాడు. సో మీ ఫాదర్ పేరు? జోబ్. మీ పేరు? దెబోరా. తమ్ముడు? జాన్. వెరీ గుడ్. ఓకే.
నలుగురు పేర్లు పెట్టారు. ఇంకా ఆ రోజు నేను చూసి ఇంకా స్ట్రాంగ్గా బలపడ్డాను. ఇంకా దాని తర్వాత దేవుడు ఏం చెప్పారంటే, మీరు కొంచెం రాంగ్ స్టెప్లో వెళ్తున్నారు, మీకైతే విశ్వాసం బలంగానే ఉంది కానీ మిమ్మల్ని కరెక్ట్ వేలో తీసుకెళ్లే వాళ్ళు లేరు, ఆ చర్చ్కి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మేము గట్టిగా ప్రేయర్ చేసుకొని. ఆ చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? మా తమ్ముడు పుట్టిన దగ్గర నుంచి వెళ్దాం, అంటే 16 years నుంచి. 16 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తారు. ఆ చర్చిలో మీరేం బ్లెస్ అవ్వాలా? ఆ చర్చిలో మీకు రోగాలు అట్లాగే ఉన్నాయి. సో అక్కడే మీరేం బ్లెస్ అవ్వాలా, మీరు మేలు ఏం పొందుకోవాలా? చూడండి ప్రియ సహోదరులారా, చాలామంది చర్చికి వెళ్తూ ఉంటారు. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, వేర్ దెర్ ఈజ్ ఎ నో స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద చర్చ్, ఎక్కడైతే దేవుని ఆత్మ ఆ సంఘాలలో పనిచేయలేదో, లీవ్ దట్ చర్చ్ ఇమ్మీడియట్లీ. ఆ సంఘాన్ని విడిచి వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. మీరు ఇంట్లో కూర్చునైనా ప్రార్థన చేసుకోండి, కానీ ఆత్మ లేని సంఘాలకి అస్సలకి వెళ్ళవద్దు. ఆత్మ లేని సంఘము అది దేవునిది కాదు. బైబిల్లో దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే, రోమీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమన్నాడంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పాడు. సో ఆత్మ లేని సంఘాలు ఎన్నో ఉన్నవి, ఆత్మ లేని సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఆత్మ లేని సంఘాలకు మనం వెళ్తే మనం పాడైపోతాం. కాబట్టి జాగ్రత్త. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి దేవుడు ఏం చెప్పాడు, ఇంకా దాని తర్వాత ఫస్ట్ నేను వెళ్ళొద్దంటే మీ పేరెంట్స్ చర్చికి వెళ్ళొద్దంటే, సో వెళ్ళొద్దని నేను చెప్పాను, తర్వాత దేవుడు నేను చెప్పాను, తర్వాత దేవుడు నన్ను హెవెన్ లోకి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడారు, అట్లా చర్చ్కి వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దు, మీకు ఇంకా మంచి లగ్జరీ హౌస్ ఇస్తాను, ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతాను అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ వీడియోలో చూసేది మా లగ్జరీ హౌస్ అన్నమాట. అది ఆ మాట వాగ్దానం చెప్పి ఒక 1 month లోనే 4 months ఒక కొత్తలో చెప్పాడు. వాగ్దానం చెప్పిన తర్వాత ఈ కొత్త ఇంట్లోకి ఎంతకాలం? 3 months 2 months. సో వాగ్దానం చెప్పిన 2 నెలలకి దేవుడు కొత్త ఇల్లు ఇచ్చాడు. ఇది చూడండి, తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇదే దేవుడు మాకు ఇచ్చిన లగ్జరీ హౌస్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది హాల్. ఇది మా న్యూ డైనింగ్ టేబుల్. ఇది కిచెన్ అండ్ ఫాలోడ్ బై 2 bedrooms. ఇంకా దాని తర్వాత ఏమన్నారంటే, నిన్ను మీ తమ్ముడు అంటే నేను జాన్ని ఇద్దరిని నా సేవలో వాడుకుంటాను బలంగా అని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఇంకా నాకున్న ప్రతి ఒక్క అనారోగ్యం పోయింది, ఇంకా అంతా బాగుంది. అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత మీ హెల్త్ గురించి ఒకసారి క్లుప్తంగా వివరిస్తారా? ఏమేమి హెల్త్? పీసీఓడి. సో రెగ్యులర్ గా చాలా. ఒకసారి మీ మదర్ మాకు చెప్పారు, మీ మదర్ ఏడవని రోజు అంటూ లేరంట. మీ హెల్త్ ఇష్యూస్, నా హెల్త్ గురించి మా పేరెంట్స్ చాలా సఫర్ అయ్యారు. నేను మెడిసిన్స్ చాలా వాడాను, అంటే రోజుకి 4-5 అలా కూడా వేసుకున్న రోజులు ఉన్నాయి. ఏం మెడిసిన్ అవి? పీసీఓడికి సంబంధించింది ఒకటి, ఇంకా ఫీవర్స్ రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ ఐరన్ టాబ్లెట్స్, బ్లడ్ లేదని అవి ఒకటి. ఇంకొకటి, నేను ఒక రోజున ప్రేయర్ మీ తల మీద చేయబెట్టినప్పుడు మీ స్టమక్ అంతా నేను స్పిరిట్లో చూసాను. మీ స్టమక్లో ఒక సిస్ట్ దాదాపు 4-5 గుర్తులు ఉన్నాయి. అది నేను స్పిరిట్లో చూసాను. మీరు నా చెప్పలా, మీ మదర్ కూడా నా చెప్పలా. అవునా? నాకెవరు చెప్పలా. మీ హెల్త్ ఇష్యూస్ నాకేం తెలియదు, 0. అంకుల్ హెల్త్ బాగట్లేదు, ప్రేయర్ చేయండి అని అన్నారు. సో దీనికి ముందు ఏం జరిగిందంటే, ఒకరోజు నైట్ 10:30కి అనుకుంటా మెసేజ్ పెట్టా, అంకుల్ నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎగ్జామ్స్ టైంలో చదువుకోలేక, అది స్టడీస్ మీద 10:30కి అనుకుంటా నాకు మెసేజ్ పెట్టంగానే నాకు ఏడ్పు వచ్చేసింది. వెంటనే నా పాప ఏంజిలో గుర్తొచ్చింది. అయ్యా నా కుమార్తె కదా, నా కుమార్తె ఎందుకు బాధపడాలి అని బాగా ఏడ్చేసాను. వెంటనే ఆంటీకి చూపించాను, మెసేజ్ చూపించి, ఉషా ఇది ఇట్లాగా పాపం మన కుమార్తె అట్టుంటే మనం ఎందుకు ఎట్లా ఉండాలని. ఇక ఆ నైట్ ప్రేయర్ చేసాము. వెంటనే నువ్వు పంపించిన వెంటనే ప్రేయర్ చేసాం. ఉదయాన్నే మళ్ళీ యథావిధిగా 4:35 ఆ టైంలో ప్రేయర్ చేస్తుంటే అప్పుడు దేవుడు మేనిఫెస్ట్ అయ్యి నాతో మాట్లాడి, మై సన్
నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఇక తనకి ఏ రోగం ఉండదు, మొత్తం నేను తీసేస్తాను. ఇక కంప్లీట్గా ఆ దేహం అంతా పరిశుద్ధపరిచి పసిపిల్ల దేహం వల్లే నేను చేసేస్తాను. అంతకుముందు మీ అందరికీ తెలుసు, సిరియా దేశంలో నామాను కుష్టి వ్యాధి, అక్కడ ఎలీషా వెళ్ళి 7 times వెళ్ళి జోర్డాన్ రివర్లో మునుగంటే ఎప్పుడైతే మనకు లేవంగానే పసిపిల్ల దేహం, అట్లాగే మీ దేహం కూడా పసిపిల్ల దేహం. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది, మీ మదరు ఇట్లాగా చెప్పి నాతో బాధపడ్డారు, పాస్టర్ గారు ఇట్లాగా మేము ఏడవని రోజు లేదు, ఎన్నో నిద్ర లేని రాత్రులు మేము చూసాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఎప్పుడు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, పెయిన్స్, స్టమక్ ఏక్, హెడ్ ఏక్, చాలా చాలా ఇబ్బంది పడేదని ఏడ్చింది మీ మదర్ కూడా. చెప్తావమ్మా. ఆ సిస్ట్ మీ మీద చేపెట్టి నాకు లోపల 4-5 సిస్ట్ ఒక గుత్త బంచ్ లాగా ఉంది. సో స్పిరిట్లో నాకు కనపడతానే ఉంది. అప్పుడు జీసస్ ఏం చేశాడో, నేను తల మీద చేపెట్టగా జీసస్ ఇట్లా పెట్టి, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా అట్లా పట్టుకుని లాగటం, స్పిరిట్ నా స్టమక్ లోకి వెళ్ళి ఎవరో తీసేసినట్టు. హల్లెలూయా. అది నేను చూసా, మీరు చూసారు, మిగతా వాళ్ళు ఎవరికి కనపడదు. సో నేను ఎప్పుడైతే చేయబెట్టంగానే నాకు అది కనపడింది సిస్ట్, అవి ఇట్ట పట్టుకుని జీసస్ ఇట్లా లాగేసాడు. సో అది మీరు లాగుతున్నట్టు ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎవరు పట్టుకుని లాగుతున్నట్టు మీరు. సో ఇప్పుడు ఏం లేదు, స్టమక్ పెయిన్ లేదు, ఇంకా అసలు ఏమీ లేదు, పీసీఓడి లేదు. హల్లెలూయా. అంతా హెల్త్ అంతా బాగుంది, హెడ్ ఎక్స్ కూడా రావట్లేదు. ఇక నో మోర్ టాబ్లెట్స్. ఏం చేశారు ఆ రోజు అంకుల్ ప్రేయర్ చేసిన తర్వాత మా మమ్మీ ఫైల్స్, టాబ్లెట్స్ అన్ని తీసుకెళ్లి పడేసారు. ఇంకేదైతే అదేం, నేను మాత్రం టాబ్లెట్స్ వాడనని చెప్పాను, ప్రేయరే చేసుకుంటాను, ప్రేయర్ ద్వారానే నాకు తగ్గాలని అనుకున్నాను, దేవుడితో నిబంధన చేసుకున్నాను. యేసయ్య నేను ఇంకొక టాబ్లెట్ కూడా వేసుకోను, మీ చిత్తమైనప్పుడే తగ్గించండి అని చెప్పి అంకుల్ వచ్చి ఇంకా ప్రేయర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు రివిలేషన్స్ కనపడటం స్టార్ట్ అయ్యాయి. లైక్ ఏంజల్స్ కనపడడం, ఇంకా నేను బయటకు వెళ్తున్నా కూడా ఏంజల్స్ నాతో పాటు రావడం, ఇంకా అలాంటివన్నీ కనిపించాయి. ఒకరోజు మా ఇంట్లో మా పెద్ద బెడ్రూమ్లో పెద్ద మంచం కింద స్నేక్ అనేది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే స్టెప్స్ కూడా వెళ్ళకుండా బాల్కనీలోంచి డైరెక్ట్ వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్ స్టెప్స్ మీద ఆగింది వెళ్ళి. అది నేను అంకుల్ చెప్పినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించారు దేవుడు అని చెప్పి అన్నారు. ఇంకా అలా అప్పటి నుంచి ఇంక మేమంతా మంచిగా ఉన్నాము, మా కుటుంబంలో ఎటువంటి గలిబిలి లేకుండా అందరం హ్యాపీగా ఉన్నాము. అంకుల్ చెప్పిన ప్రతిదీ మా జీవితంలో నెరవేరింది. అంటే అంకుల్కి దేవుడు చెప్పారు, అంకుల్ సొంతంగా చెప్పలేదు, దేవుడు అంకుల్ ద్వారా మాతో చెప్పారు. సో అది డెఫినెట్గా జరిగింది, అది 100%. అప్పటి నుంచి నేను బాగా బలపడ్డాను, అంటే దేవుని ఆత్మలో దేవునికి దగ్గర అవ్వటం. అలా అంకుల్ నాకు ఇలా కనిపించింది అంకుల్ అని ప్రతిరోజు చెప్పేదాన్ని, రివిలేషన్స్ కనిపించే అంకుల్ అని. ఇంకా అలా దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారనమాట, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఈగల్ స్పిరిట్ రావడం, ఇంకా ఏంజల్తో మాట్లాడటం, ఏంజల్స్ని నేను చూడటం, పరలోకంలోకి వెళ్ళటం, ఇవన్నీ నేను పొందుకున్నాను. ఇంకా దాని తర్వాత అంకుల్. ఈరోజు చాలామంది సంఘాలలో ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఎవరో తెలియదు. చాలా సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మరు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెబుతారు, కానీ ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది ఆ రోజు బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగినాయి, లేదంటే క్రీస్తు కాలంలో జరిగినాయి, ఇప్పుడు లేవు, దేవుడు ఆపేశాడని చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు అద్భుతాలు చేశాడు, న్యూ టెస్ట్మెంట్లో దేవుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న దేవుడు ఒకటే, న్యూ టెస్ట్మెంట్లో ఉన్న దేవుడు ఒకటే, ప్రస్తుతం ఉన్నటువంటి దేవుడు ఒకటే. దేవుడిలో మార్పు లేదు. మార్పు ఎక్కడ వచ్చిందంటే మనుషుల్లో మార్పు వచ్చింది. ఆ రోజుల్లో సేవకులు అద్భుతంగా దేవుని తట్టు తిరిగి దేవుని కొరకే జీవించారు. ఈరోజు ఏ సేవకులు దేవుని కొరకు జీవించటంలా, ఒకవేళ ఉన్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ
మినిస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, వారు ఫోకస్ అవుతున్నారు. కానీ దేవుని రాజ్యం కట్టాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను సేవ చేయాలి అనేటువంటి తపన అది చాలా కొద్ది మంది ఉంది. అసలు మనం చూసినా కూడా దొరకరేమో. ఈరోజు చాలామంది దానివలన విశ్వాసులంతా పడిపోతున్నారు, ఒక రాంగ్ వేలోకి వెళ్తున్నారు. ఆత్మ కలిగి ఉండటం అదే గొప్పతనం. సంఘం ఉంటే గొప్ప కాదు, 1,00,000 మంది ఉంటే గొప్ప కాదు, లేదా 5 లక్షల సంఘం ఉంటే గొప్ప కాదు, కానీ దేవుని ఆత్మ ఉంటే అదే గొప్పతనం. ఆ ఆత్మని మీరు సంపాదించుకున్నారు. ఆత్మ వలన మీరు అన్నీ చూడగలుగుతున్నారు. నాకులాగా, సో నాకులాగా మీరు హెవెన్కి వెళ్తున్నారు, నాకులాగా ఏంజల్స్ని చూస్తున్నారు, నాకులాగా రివిలేషన్ జీసస్ని కూడా చూస్తున్నారు, ముఖాముఖిగా చూస్తున్నారు. అవునా? సో అన్ని అద్భుతాలు. సో దేవుడు ఈగల్స్ ఇచ్చాడు. ఈగల్లాగా మీరు వెళ్ళిపోతున్నారు. సో మీరు పైకి అట్లా హెవెన్లోకి వెళ్ళడం కూడా నేను రికార్డ్ చేశాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న వీడియోస్, యూట్యూబ్లో దాన్ని ప్లే చేస్తాను. సో ఈగల్లాగా యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంది, పక్షి రాజు వలె ఆకాశంకి ఎక్కిపోదును. సో ప్రతిదీ ఇది మనం కొత్తగా మాట్లాడేది కాదు. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ కూడా ఇది కొత్తగా ఏం కాదు, అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఆత్మీయ వరాలు ఉన్నాయి. అవన్నీ ఎవరైతే దేవుని పూర్తిగా నమ్ముకొని ఆనుకొని దేవుడు చెప్పినట్లు ఎవరైతే చేస్తారో అందరూ వింటారు. అందరూ చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి వింటారు, కానీ నోబడి ఫాలో దట్ వర్డ్. సో వినినట్లుగా ఎవ్వరు ఫాలో అవ్వరు. వినేసి సైలెంట్గా వచ్చి ఇంట్లో కూర్చుంటారు. సో మా మినిస్ట్రీ ఏంటంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది చేయాల్సిందే. సో నేను పదే మొత్తుకున్నా, 4 months నుంచి దేవుడు చెప్పి ఇది చేయాల్సిందే. స్ట్రిక్ట్గా నేను చెప్పాను, చాలా స్ట్రిక్ట్గా మీ దగ్గర ఉన్నా. అవునా? ఎక్కడ నేను రాజీ పల్లా, నేను ఏదైతే చెప్పానో మీరు అది చేశారు కాబట్టి దేవుడు అద్భుతాలు చేయాలి. ఇది బైబిల్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు అబ్రహాం అని పిలిచి నీ కుమారుని నాకు బలి ఇచ్చేసి అంటాడు. విన్నాడు, వినేసి తను వెళ్ళిపోవాలా, అయ్యో నా కుమారుని అడిగేవేంటి, వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోయాడు. సో విశ్వాసం అనేది క్రియ వలన కలిగేది. క్రియ లేని విశ్వాసం మృతం అన్నాడు. ఈరోజు చాలామంది వింటున్నారు, ఎవరూ చేయరు. నోబడి ఫాలో, నోబడి గో టు యాక్షన్లో ఎవరు దిగరు. సో నేను స్ట్రిక్ట్గా చెప్పిన ఇది చేయాల్సిందే, 6 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండాల్సిందే, మీరు ఆ చర్చికి వెళ్ళొద్దు అంటే, కానీ ఏ మాటగా ఫస్ట్ కొంచెం నా మీద సనుగుకున్న మీ పేరెంట్స్ ఏం పర్లేదు, తర్వాత అన్నీ మీ పైకి హెవెన్కి వెళ్ళటం, ఆ సాక్ష్యం చెప్పడం, వాళ్ళని ప్రేయర్ చేయగానే నా సోల్ అనేది నాలో నుంచి హెవెన్కి వెళ్ళినట్టు నాకు అర్థమైంది. దేవుడు వచ్చి తీసుకెళ్ళినట్టు, ఏంజెల్ వచ్చి తీసుకెళ్ళింది. తర్వాత హెవెన్కి వెళ్ళగానే వెలుగు కనిపించింది. తెల్లగా వెలుగు కనిపించి చుట్టూ అందరూ దేవదూతలు మొత్తం సరౌండెడ్ గా ఉన్నారు. మధ్యలో సింహాసనం ఉంది. ఇంకా అప్పుడు యేసయ్య నన్ను పిలిచి, నా కుమార్తె అని పిలిచి, నేను నీకు చెప్తున్నాను, నువ్వు అది చెప్పాలి వాళ్ళకి, నీ ఫ్యామిలీకి ఖచ్చితంగా నువ్వు చెప్పాలి, నేను దాచుకోకూడదు అని అంటే, సరే అని నేను ఇలా తలూపాను. అప్పుడు దేవుడు నాకేం చెప్పారంటే, మీరు నేను ఎన్నుకున్న కుటుంబం కాబట్టి మీకు నేను పేర్లు పెట్టాను అని చెప్పి పేర్లు చూపించారు నాకు. తమ్ముడు జాన్, నాకు దెబోరా, డాడీకి జోబ్ అని, మమ్మీకి ఎస్తేర్ అని చూపించాడు. దేవుడే చెప్పాడు. ఫేసెస్ తో చూపించి మరి పైన పేరు రాసి తర్వాత మీరు ఇంకా వెనకడుగు వేయకూడదు, నేను పూర్తిగా మిమ్మల్ని కడిగి వేశాను, మీ పాపాలన్నింటినీ నేను క్షమించాను, మీరు గనక మళ్ళీ ఆ చర్చికి వెళ్తే అది మాత్రం నేను ఇంకా యాక్సెప్ట్ చెయ్యను, నువ్వు ఇది చెప్పు ధైర్యంగా, ఏం కాదు, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి చాలా మంచి ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ లగ్జరీ మీరు ఇంకెప్పుడు లేనంత ఉంటది అని చెప్పారు. సరే ఏసయ్యా నేను ఇలా అంటున్నాను. కంగ్రాచులేషన్స్ నాన్న, అసలుకి ఎంత ధన్యత నాన్న. ఈరోజు పాస్టర్లు కూడా దేవునితో మాట్లాడకపోవా, పాస్టర్స్ కూడా దేవునితో యాక్సెస్ లేదు. వచ్చాడు, అమ్మాయి చాలా ప్రాబ్లం లో ఉంది, నువ్వు వెళ్ళి తనకి ప్రేయర్ చేయని చెప్పాను. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను.
దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు నన్ను చాలా బలపరిచాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత అట్లాగే నేను సలైన్తోనే ఉన్నాను. చాలా బలహీనం అయిపోయాను. అప్పటికొకటి కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. దేవుడు నా పట్ల ఒక కార్యం చేశారు. లాస్ట్లో నా కుటుంబానికి రాగానే అప్పుడే నేను వెంటనే స్వస్థపరచబడ్డాను. ముందు రోజు నైటే అసలు ఏం తిన్నా, వాటర్ తాగినా ఉండట్లేదు, వామిటింగ్స్ అయిపోతున్నాయి. ప్రేయర్ చేయించుకుంటే వెంటనే ఆ రోజు నైట్ తినగానే అరిగిపోయింది. ఆ రోజు నైట్ నేను స్వస్థత పొందాను. హల్లెలూయా. ఇంకా మా హోమ్ కి రాగానే నేను ప్రేయర్ చేసుకుంటే ఇంకా అలా ఉన్నప్పుడు దేవుడు ఆత్మ పాషుల ద్వారా వచ్చేసి నేను నిన్ను అద్భుతంగా వాడుకుంటాను నా సేవలో అని చెప్పి నాతో మాట్లాడారు. నీ కుటుంబం అంతా కట్టేది నువ్వే అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి నేను అంతా స్వస్థత పడ్డాను, మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నాను. అట్లాగే వాళ్ళు దేవుని ఎక్స్పీరియన్స్ అయ్యి ఇక చర్చ్ మానేశారు. సో ఆ చర్చికి మానేసిన తర్వాత మీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అయినాయి, అవునా? మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పోయి ఇప్పుడు పీస్ఫుల్, శాంతి సమాధానం ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. చక్కటి ఇల్లు ఇచ్చాడు. తర్వాత అంతా హెల్త్ ఇష్యూస్ దేవుడు తీసాడు. అన్నీ అసలు ప్యూరిఫై చేశాడు. మీ బాడీ అంతా ప్యూరిఫై చేశాడు. అట్లాగే మీ మదర్కి కూడా అద్భుతమైన సాక్ష్యం తండ్రి కూడా రికార్డ్ చేసుకుంటూ, మీ ఫాదర్ది కూడా. సో జాన్ది కూడా ఇంకా మిరాకిల్ సాక్ష్యం వాళ్ళని కూడా నేను రికార్డ్ చేసుకుంటా. సో నిజంగా ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఎవరు లేరు. బైబిల్ కూడా ఏం చెప్తున్నాడు? అంచె దినాల యందు నా ఆత్మ మీ మీద కృమ్మరించబడుతున్నాను. యవనస్తులు కళలు కనుగొలు అవుతాయి. యవనస్తులు స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయ్యి వాళ్ళు దే కెన్ సీ ఇన్విజిబుల్ థింగ్స్. పౌలు అంటాడు, నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యలోకాన్ని, అదృశ్యమైన. సో వాట్ ఆర్ ద ఇన్విజిబుల్ అంటే ఏంజల్స్, గాడ్, హెవెన్, ఇవన్నీ ఇన్విజిబుల్. ఇవందరికీ కనపడవు. దేవుడు ఎవరి మనోనేత్రాలను వెలిగిస్తాడో వాళ్ళ కళ్ళు మాత్రమే తెరవబడతాయి. ఆకాశంకి ఎక్కిపోతారు. ఆకాశంలో ఉన్న దేవుని సింహాసనం, హెవెన్లో ఉన్నటువంటి దేవుని సింహాసనాన్ని చూస్తారు. అక్కడ అన్నీ చూస్తారు. సో మీరు చూసినవి, హెవెన్లో మీరు చూసిన ఏమన్నా చెప్పగలుగుతారా? ఏంజల్స్ ని చూసాను. ఇంకా ఎన్ని ఏంజల్స్? గ్రూప్ ఆఫ్ ఏంజల్స్ దేవుని వర్షిప్ చేస్తూ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మళ్ళీ గార్డెన్ చూసాను. దాని తర్వాత సో హెవెన్ లో చాలా హెవెన్స్ ఉంటాయి. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, అంటే బైబిల్లో రాసిన 3 హెవెన్స్. అలాగే సాతాను కూడా కొన్ని రేమ్స్ ఉన్నాయి. అవి కూడా వాటిలన్నిటిలోకి నేను వెళ్ళాను. సో మీకు తెలియదు, ఇవన్నీ స్పిరిచువల్, ఇవన్నీ స్పిరిచువల్లో ఉంటాయి. చెప్తున్నాను. గార్డెన్ చూసాను. దాని తర్వాత ఏదైనా తోట చూసాను. గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఏంజల్స్ ఏమన్నా ఆడుకున్నారా? బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఏంజల్స్ చూసావా? అవన్నీ చూసాను. యానిమల్స్ ఏమేమి ఉన్నాయి? లయన్ ఉంది, ఇంకా ఈగలు. అలా ఇంకా కొన్ని ఉన్నాయి క్రియేచర్స్. అక్కడ ఆడుకున్నారు. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ హెల్లోకి కూడా వెళ్ళి నేను డీమన్స్ తో కూడా ఫైట్ చేశాను. అది ఇంకో సాక్ష్యం. అది నేను పంపించాను. అంకుల్ ప్రేయర్ చేసి హెల్లోకి పంపిస్తే
మొత్తం ఆ డీమన్స్ అంతా డెస్ట్రాయ్ చేశాను. ఆమేన్. దేవుడు నాకు ఒక స్వర్డ్ ఇచ్చారు. అంటే హెల్ ఉందా? అది నిజమేనా? హెల్ ఉంది. చూసావా ఎట్లా ఉంది? అంత భయంకరంగా ఉంది. అన్ని దెయ్యాలే, పెద్ద పెద్దగా ఉన్నాయి అవన్నీ. నాకన్నా డబల్ హైట్ అట్లా ఓకే. చాలా గంభీరంగా ఉన్నాయి అవి. కానీ నేను ఎక్కడ భయపడకుండా దేవుడు నాకు స్వాడ్ ఇచ్చారు కాబట్టి నేను ప్రేయర్ చేసి ఖడ్గం నీ చేతిలో పెట్టా. ఇచ్చారు కాబట్టి నేను వాటితో ఫైట్ చేసి అవన్నీ డెస్ట్రాయ్ చేశాను. ఓకే. అది యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగింది. తను కూడా సాక్ష్యం చెప్పింది. అది కూడా అద్భుత సాక్ష్యం. మీ పిన్ని పేరు కూడా చెప్పు. మా పిన్ని పేరు దీవెన. దీవెన. ఓకే. ఇంకా దేవుడు అద్భుతాలు చేశాడు నాన్న మీ ఫ్యామిలీలో. ఒకప్పుడు నిజంగా మీ మదర్ చాలా బాధపడ్డారు. శాంతి సమాధానం లేకుండా చాలా అలజడి గందరగోళం. వాటన్నిటిని దేవుడు పట్టాపంచలు చేసేసి ఇంట్లో కుటుంబంలో పీస్ని ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీకు హెల్త్ కంప్లీట్గా హీల్ చేసాడు. అన్నీ పీసీ ఓడిపోయింది. ఆ సిస్ట్ స్టమక్లో ఉన్నటువంటి సిస్టులన్నీ దేవుడు తీసేసాడు. హెడేక్ మైగ్రేన్ పోయింది. తర్వాత గ్యాస్ పోయింది. అన్నీ తీసేసాడు. ఇప్పుడు ఫ్రీగా చక్కగా కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ప్రశాంతంగా ఉంది. తర్వాత దేవుడు మిమ్మల్ని వాడుకుంటానన్నాడు. అవునా? ఫారెన్ కూడా తీసుకెళ్తానన్నాడు. అవునా? ఫారెన్ కూడా తీసుకెళ్తాన్నాడు. ఫారిన్ వెళ్ళిన తర్వాత మరలా దేవుడు సాక్షిగా చెప్పాలా? ఓకే. ఓకే నాన్న, నీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. సో నువ్వు ప్రజలకు నీలాంటి యవనస్తులు చాలామంది ఉన్నారు, చాలామంది బాధపడుతున్నారు. చివరిగా మీరు మీ ఫ్యామిలీ ఒకప్పుడు ఏదో నార్మల్గా చర్చికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పూర్తిగా ఆయన నమ్ముకున్నారు. ఆయనతో స్టిక్ అయిపోయారు, అతుక్కున్నారు, అంటుకట్టుబడి ఉన్నారు. సో నీ లైఫ్లో క్రీస్తుని తెలుసుకున్నదేంటి? నువ్వు ప్రజలకు చెప్పే సలహా, నీకులాగా ఎంతోమంది పీసీఓడితో బాధపడుతున్నారు, ఏం చెప్తావు ఒక మాటలో? మనం ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందని మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చెప్తే కొన్ని రోజులు వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని డేస్కి ఏమైందంటే వాళ్ళకి కూడా చిరాకు వచ్చేసి ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తా ఉంటావు అని. బేసిక్గా హ్యూమన్ మైండ్ సెట్ అంతే ఉంటుంది ఎవరైనా. ఇంకా అది ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా అలా అంటారు. కానీ దేవుడు అనేవారు మనం ఎన్నిసార్లు అడిగినా కానీ మన మీద కోపం రాకుండా, ఇసుకు రాకుండా, ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా ఎందుకు అడుగుతుంది అని మన వైపు కన్నెత్తి చూస్తారు. చూసి మనకి క్యూర్ చేస్తారు. అలాగే ఇప్పుడు నాలాగే ఈ యంగ్ పీపుల్లో చాలామంది ఇప్పుడు పీసీఓడితో బాధపడుతున్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా చాలామందిని చూశాను. నాకంటే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్లో చిన్న చిన్న పిల్లల్ని కూడా నేను చూశాను, నాకన్నా తక్కువ ఏజ్ వాళ్ళని కూడా. కానీ అవన్నీ ఏంటంటే ఏదో లైక్ డైలీ వేస్ హ్యాబిట్స్ వల్ల వచ్చింది అనుకుంటారు. కానీ అది ఒక శాపం అనేది, మన తరతరాల నుంచి శాపం అనేది అది మనకి వచ్చిద్ది. అది అంతేగాని డైలీ వైజ్ మన హ్యాబిట్స్ వల్ల అట్లేం రాదు. అది నేను తెలుసుకున్నాను దేవునిలోకి వచ్చిన తర్వాత. ఎప్పుడైతే అంకుల్ మాకు ప్రేయర్ చేసి, మా కుటుంబానికి ప్రేయర్ చేసి, నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోమ్మా అన్నప్పుడు నేను చేసుకున్న తర్వాత అంకుల్ ఆ శాపాన్ని ఎప్పుడైతే తొలగించారో అప్పుడు నాకు మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పటికి నాకు ఇంత కంప్లైంట్ కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళకి కావాలంటే మీరు అడగండి, నేను ఇంత కూడా నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని అప్పటి నుంచి నేను సిక్నెస్గా అసలు ఇంట్లో ఎప్పుడు ఉన్నది లేదు. యాక్టివ్గా నా పని నేను చేసుకుంటున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, అక్కడ ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ కూడా నేను చేస్తున్నాను కాలేజ్లో. మెడిసిన్స్ అన్నీ అంకుల్ వచ్చిన ఫస్ట్ డే తర్వాత నుంచే నేను ఆ మెడిసిన్స్ అన్ని ఎప్పుడో పడేసేసాను. అది అసలు మధ్యలోనే ఆపేసాను. అది మధ్యలో ఆపేస్తే నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వస్తావమ్మా అని చెప్పి డాక్టర్స్ భయపెట్టినా కూడా నేను ఏదైతే అదైందని చెప్పి నేను ఆపేసి మొత్తం మెడిసిన్స్ కంప్లీట్గా ఆపేసాను. ఇప్పటికి నేను ఒక్క సింగిల్ మెడిసిన్ కూడా తీసుకోలేదు. అది నేనేం చెప్తానంటే, ఇప్పుడు నా లైఫ్లో నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నాను. ఇదంతా కాకుండా దేవుడి సపోర్ట్ ఉంటేనే మనకి ఏదైనా క్యూర్ అయింది. సో యంగ్ పీపుల్ అందరూ ఈ లోకపరమైన వాటి మీద డిపెండ్ అవ్వకుండా దేవుడితో మనకి ఏది ఉన్నా కానీ మన ప్రతి ప్రార్థన దేవుడితో చెప్పుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. ఇంకా అలాగే మీకు ఏదన్నా ప్రేయర్ నీడ్స్ ఉంటే అంకుల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను నా సాక్ష్యాన్ని ఎవరు అడిగినా, ఎంతమంది అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఆ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇది నా సాక్ష్యం. దేవుడికే కృతజ్ఞతలు. ఆమేన్. దేవుడు దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. చక్కగా నీ కుమార్తె దెబోరా అని ప్రభా, ఇదిగా మా తండ్రి
చక్కగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. సాక్షి వల్ల నిలబడింది తండ్రి. ఈ సాక్షి అనేక మంది హృదయాల్లోకి వెళ్ళిపోయి అనేక మంది నీ తట్టు తిరగడానికి సహాయం తెచ్చిందండి. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప వెలుగును రావడానికి సహాయం తెచ్చిమడచ్చు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసే నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.